ప్రమాద బాధితులకు 1,00,000 చికిత్స ఫ్రీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పేసి అక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అంటా ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు, మందుల నాణ్యత, హోటళ్లు, రెస్టారెంట్లపై టాస్క్ ఫోర్సులు, 15 రోజుల్లో తనిఖీలు మొదలు, త్వరలో బదిలీలు, తర్వాత 3 డైరెక్టర్ పోస్టుల మంజూరు, ఆచార్యులు అధ్యాపకుల మూల వేతనం పెంపు అంట, సిబ్బందికి టెన్షన్గా వేతనం, ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్లు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్తా ఉన్నాడు. 100% రోడ్డు ప్రమాద బాధితులు ఎవరైతే ఉంటారో, రోడ్డు ప్రమాదంలో అంటే అక్కడ ఏదైతే గాయపడ్డ వాళ్ళు ఉంటారో వాళ్ళని ఆసుపత్రికి తీసుకుపోతే 1,00,000 రూపాయల వరకు అక్కడ ఫ్రీగా వైద్యం అందించాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకంటే అంటే డబ్బులు లేక, అప్పటికప్పుడు డబ్బులు కట్టలేక చాలామంది కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పేదవాళ్లకు వైద్యం అందలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇది నిజంగా కూడా ఒక మంచి అంటే పేదలకు కానీ తర్వాత ప్రజలకు కానీ మంచి చేసే ఒక స్కీమ్గా మాత్రం దీన్ని పేర్కొనవచ్చు. కాబట్టి మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం మంచిగా ఉంది. ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా వైద్యానికి భయపడే పరిస్థితులు ప్రజలకు ఉండకుండా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. రోడ్డు ప్రమాద ఘటనల్లో బాధితులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో 1,00,000 రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందించే పథకాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. రహదారుల వెంట జరిగే ప్రమాదాల్లో క్షతగాత్రులకు ఎంత త్వరగా వైద్యం అందిస్తే అంతగా వారి ప్రాణాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకే ఆ సమయాన్ని గోల్డెన్ అవర్స్ అని అంటారు. ఈ కీలక సమయంలో వైద్యం అందక ఎంతో మంది మరణిస్తుంటారు. దీన్ని నివారించే లక్ష్యంతో 1,00,000 రూపాయల ఉచిత వైద్యం పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. గొప్ప పథకం. నిజంగా మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటే ఇది గొప్ప విషయం అవుతుంది. 100% చాలామంది ప్రాణాలు కాపాడబడతాయి. పైసలు ఇప్పుడు నేను హాస్పిటల్కి పోతే వాడు ఫస్ట్ అడ్వాన్స్ కట్టు, 50,000 కట్టు, 1,00,000 రూపాయలు కట్టు అంటారు. అటువంటి పరిస్థితులు పైసలు కట్టనే వాళ్ళు ప్రాణాలు పోతూ ఉంటాయి. వైద్యం స్టార్ట్ అయ్యారు చాలా హాస్పిటళ్ళల్లో. దాంతో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది మంచి పథకం.